కలకత్తా వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అల్లూరు జిల్లా రంపచోడవరంలో సిఐటియు నాయకులు ఆందోళన చేపట్టారు. సిఐటియు జిల్లా నాయకులు మట్ల వాణిశ్రీ, పల్లపు వెంకట్, కొమరం చెల్లాయమ్మ, కలీంకోట రమణమ్మ, ఆశా యూనియన్ జిల్లా నాయకులు, మధ్యాహ్నం భోజనం కార్మికుల యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టి ర్యాలీ నిర్వహించారు. రంపచోడవరం సిపిఎం కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మట్ల వాణిశ్రీ, పల్లపు వెంకట్ మాట్లాడుతూ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు ఆగడం లేదని ఆవేదన వెలబుచ్చారు. 78వ స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన యావత్ దేశాన్ని కలిచివేస్తోందన్నారు. ప్రాణాలను రక్షించే వైద్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఈ రోజు భారతదేశానికి 78 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో కూడా మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులు ఆగడం లేదు. మొన్న 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ కలకత్తాలో మెడికల్ విద్యార్థి ఈ రోజు అక్కడ అర్జికల్ మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి పీజీ చదువుతున్నటువంటి వైద్యాధికారిపై అక్కడ ఉన్నటువంటి కొంతమంది అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటన ఈ రోజు దేశం మొత్తం కూడా కలిసివేస్తా ఉంది. అత్యంత దారుణంగా ఈ రోజు ప్రాణాలను రక్షించేటువంటి, ప్రాణాలను కాపాడేటువంటి ఒక డాక్టర్ పైన ఈ రోజు ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో కనబడతా ఉంది. అక్కడ ఆమెని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటనని అక్కడ ఉన్నటువంటి కాలేజీ ప్రిన్సిపల్ ఆ యొక్క సాక్ష్యాలని తారుమారు చేసేదాని కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఇదొక కుట్ర కోణంలో అక్కడ జరిగినటువంటి సంఘటన ఈ రోజు కనబడతా ఉంది. అదే విధంగా ఈ రోజు ఆ దేశంలో ఆ రాష్ట్రంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి మమతా బెనర్జీ అక్కడ హోం మంత్రిగా, వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆమె ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉంది.